హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ రాంబాబు, ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఖమ్మంలో ఏ హైవేలో ఏ ఏరియాలో ఎలా ఉందో తెలుసుకుందాము. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్లు షేర్ చేయండి. ఖమ్మం చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుందండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఖమ్మమే ఉంది. ఎందుకంటే ఖమ్మంలో ఒక్కొక్క హైవేలో ఒక్కో రేట్ ఉంటుంది, ఒక్కో ఏరియాలో ఒక్కో రేట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం కూడా కొత్త బస్ స్టాండ్ ఏరియా. ఇది మెయిన్ బైపాస్. ఈ సరౌండింగ్లో గజం వచ్చేసి 80,000, లక్షన్నర. ప్రైమ్ లొకేషన్ తీసుకుంటే మీకు 1,50,000 వరకు ఉంది. చూస్తున్నారు కదా, ఇది అంతా కూడా కొత్త బస్ స్టాండ్ ఏరియా. చాలామంది అనుకుంటున్నారు ఇంకా ఖమ్మం డెవలప్మెంట్ అవ్వలేదేమో, ఇంకా రేట్లు కూడా తక్కువ ఉంటాయేమో అనుకుంటున్నారు. ఎందుకంటే ఖమ్మం చాలా అద్భుతంగా రెడీ అవుతుందండి. ఈ 5 నుంచి 10 సంవత్సరాల్లో చాలా బాగా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తుంది ఎన్టీఆర్ సర్కిల్. ఈ సర్కిల్లో కూడా గజం వచ్చేసి ఏరియాని బట్టి ఒక మంచి ఏరియా. ఇటు నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం కొత్తగూడెం, భద్రాచలం, తల్లాడ, వైరా వెళ్ళిపోతుంటాము. మీరు లెఫ్ట్ సైడ్కి వెళ్తున్న ఇల్లంద్ హైవే వెళ్తుంటాము. చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ ఇల్లంద్ హైవే వెళ్తుంటాము. ఇది స్ట్రైట్కి వెళ్తే మనకి రఘునాథపాలెం, మంచుకొండ, ఇల్లెందు, మళ్ళీ అటు నుంచి కొత్తగూడెం. స్ట్రైట్కి వెళ్తేనే మళ్ళీ కొత్తగూడెం వెళ్ళిపోతుంటాము. మళ్ళీ మన రైట్ సైడ్ తీసుకుంటే ఇల్లంద్ క్రాస్ రోడ్డు. రైట్కి తీసుకుంటే ఇటువైపు తీసుకుంటే మనం ఇల్లంద్ క్రాస్ రోడ్డుకి వెళ్తుంటాము. సో చూడండి, ఈ హైవేలో కూడా గజం వచ్చేసి 80,000, 70,000. హైవే ఫేసింగ్ అయితే మనం చెప్పాల్సిన రేట్ లేదు. ఎందుకంటే ఖమ్మం కూడా చాలా అద్భుతంగా అవుటర్ రింగ్ రోడ్స్ కానివ్వండి, అదేవిధంగా వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కానివ్వండి, ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే కానివ్వండి, ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో కానివ్వండి, ఇటు ఐటీ హబ్స్లో రంగం కానివ్వండి. సో ఎంత ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుందండి. ఇంకా లేట్ చేయమాకండి. ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి ఖమ్మంలో మనకు పలానా ఏరియాలో ఎంత గజం ఉందని అడుగుతారు. సో లేదండి, అంత గజం చాలా హెవీగా పెరిగిందండి. ఆల్మోస్ట్ చాలా ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నావు. నా ఖమ్మంలో ఇంత రేట్ ఉందా, అంత డెవలప్మెంట్ అవుతుందంటే ఎప్పుడైనా చూడండి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక్కో ఏరియాలో ఒక్కో రేట్ ఉంటుంది. కొన్ని మంచి ఏరియాస్, కొంచెం మంచి ఏరియాస్ ఉంటాయి, కొన్ని ఏమో స్లమ్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని ఏమో పీస్ఫుల్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని ఏమో కమర్షియల్ ఏరియాస్ ఉంటాయి. ఇలాగా రకరకాలుగా ఉంటాయండి. అన్ని ఏరియాలో ఒక రేట్ ఉండదండి, ఎప్పుడైనా గమనించండి. ఇది ఇల్లంద్ క్రాస్ రోడ్ అండి. రైట్కి వెళ్తేనేమో మళ్ళీ మనం జెడ్పీ సెంటర్ వెళ్తాము, వైరా రోడ్డుకు వరంగల్ టచ్ వెళ్తాము. లెఫ్ట్ సైడ్ వెళ్తాము, మీకు ఐటీ హబ్ వస్తుందండి. ఇది ఐటీ హబ్, చూస్తున్నారు కదా. సో ఇలాగా చాలా డెవలప్మెంట్ విషయంలో ఖమ్మం చాలా మంచిగా చాలా బాగుంది. ఈ సరౌండింగ్లో ఈ ఖమ్మానికి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ రేడియేషన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% డెవలప్మెంట్ అవుతుంది. హైదరాబాద్లో ఇప్పుడు వస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ఎలాగనో ఖమ్మంలో అవుటర్ రింగ్ రోడ్ వస్తుందండి. ఖమ్మంలో అవుటర్ రింగ్ రోడ్కి మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 10,000, 15,000 ఉంది గజం. ఇప్పుడు ఖమ్మానికి 10 కిలోమీటర్ రేడియేషన్లో ఇటువైపు చూసుకున్నా, ఇటు ఇల్లంద్ హైవే కానివ్వండి, ఇటు వైరా రోడ్ కానివ్వండి, ఇటు వరంగల్ హైవే కానివ్వండి, ఇటు ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్వెల్ హైవే కానివ్వండి, సూర్యాపేట హైవే కానివ్వండి, కోదాడ హైవే కానివ్వండి, తీసుకుంటే గజం ఇది కోర్ట్ అండి, డిస్ట్రిక్ట్ కోర్టు. చూస్తున్నారు కదా, స్టేషన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండి. సో ఇలాగ ఖమ్మానికి చాలా అద్భుతంగా డెవలప్మెంట్ అవుతున్నాయి. మీరు కనుక ప్లాన్ చేసుకోండి హ్యాపీగా. రేపు ఫ్యూచర్లో మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ తర్వాత 10 కిలోమీటర్ తర్వాత మళ్ళీ 10,000, 15,000 పెట్టి కొనాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడే తీసుకుంటే 10 కిలోమీటర్ దూరంలో మీకు మంచి తక్కువ టైంలో లాభాలు. సిఎంఆర్ షాపింగ్ మాల్ అండి, మంచి ఏరియా ఇది కూడా. సో మంచి డెవలప్మెంట్స్ అవుతాయి. ఖమ్మంలో ఇంతకుముందు తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు లాభం. ఇప్పుడు ఖమ్మానికి దగ్గరలో 10 కిలోమీటర్లు తీసుకుంటే మీకు లాభం. ఓకే, మళ్ళీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.